హాయ్ ఫ్రెండ్స్! భారతదేశ కరెన్సీ నోట్ల మీద మహాత్మా గాంధీ చిత్రం ఎప్పుడూ మనకు కనిపిస్తూనే ఉంటుంది. మీరెప్పుడైనా అనుకున్నారా గాంధీ కంటే ముందు భారతదేశ కరెన్సీపై ఎవరి బొమ్మ ఉండేదని? ప్రపంచంలోని వివిధ దేశాల కరెన్సీ నోట్లపై ఆ దేశాలకు చెందిన ప్రముఖ వ్యక్తుల చిత్రాలు ముద్రింపబడతాయి. బ్రిటిష్ వారి నుండి మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ ప్రభుత్వం 1949లో మొదటిసారిగా ఒక డిజైన్‌తో ఒక రూపాయి నోట్‌నైతే ప్రవేశపెట్టింది. అప్పటి కరెన్సీ నోటుపై అశోక స్తంభం చిత్రాన్ని ముద్రించారు. బ్రిటిష్ వారి పాలనలో భారతదేశ కరెన్సీ నోట్లపై బ్రిటిష్ రాజు జార్జ్ 6 చిత్రం ఉండేది. మనకి బ్రిటిష్ వారి నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ కరెన్సీపై బ్రిటిష్ రాజు చిత్రాన్ని తొలగించారు. అశోక స్తంభంతో కూడిన నోట్లు ఎందుకు రద్దు చేశారంటే ఆర్బీఐ ఈ విధంగా వివరణ ఇచ్చింది. నకిలీ నోట్లపై అశోకుడి స్తంభం ముద్రించడం చాలా సులభం. అందుకే ఈ నోట్ను రద్దు చేశారు ఆర్బీఐ. అప్పట్లో రూ. 20 నోటు మీద ఒరిస్సాలోని కోనార్క్ గుడి చిత్రం గుర్తుగా ఉండేది. రూ. 1000 నోటు మీద అప్పట్లో తంజావూరుకు చెందిన బృహశిర ఆలయం గుర్తుగా ఉండేది. ఆ తర్వాత 5000 నోటుపై గేట్వే ఆఫ్ ఇండియా చిత్రం గుర్తుగా ఉండేవి. 1969లో మొదటిసారిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రంతో కూడిన కరెన్సీ నోట్ని విడుదల చేసింది.